కీర్తనలో మొదటి మాట చదివి సహాయం చేయండి. సాంగ్స్ 128:1 కీర్తన 128 మొదటి మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు. నిశ్చయముగా నీవు సరిపోతుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వదించి నాతో మాతో మా అందరితో మాట్లాడి మీ పరలోక స్వరాన్ని వినిపించండి. మంచి దేవుడవు, మాట్లాడే దేవుడవు, మీరే మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకొనవలసిందిగా వాక్యాన్ని, నన్ను, నీ ప్రజలని మీ చేతికి అప్పగిస్తున్నాను. అల్పుడను, సహాయం చేసి జ్ఞానమిచ్చి నీ బిడ్డలకు అర్థమగునట్లుగా బోధించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరొకసారి మార్చదమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా బిడ్డలారా, ఈ కీర్తన సొలొమోనుది. యాత్రా కీర్తనగా రాయబడిన కీర్తనలు 127, 128, 129 ఇలా కొన్ని కీర్తనలు యాత్రా కీర్తనలుగా బైబిల్లో ఉన్నాయి. కొన్ని యాత్రా కీర్తనలు దావీదు రాశాడు, కొన్ని యాత్రా కీర్తనలు ఏమో సొలొమోను రాశాడు. అయితే ఈ 127వ కీర్తన, 128వ కీర్తన మాత్రం సొలొమోను రాసినట్లుగా మనకు తెలియపరచబడుతూ ఉంది. ఈ సొలొమోను ఏమంటున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు అని ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారు ధన్యులు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట సొలొమోను చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, మీకు ఇంకొక మాట దీనికి అనుబంధంగా చదివిస్తే కాస్త అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. ప్రసంగి గ్రంథం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇంకా మానవ కోటికి ఇదియే విధి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సొలొమోను ఎవరయ్యా అనంటే, దావీదుకు కుమారుడు, ఇశ్రాయేలు ప్రజలకి 3వ రాజు, ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించిన వారిలో చాలా శ్రేష్టమైన రాజు ఈయన. స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ధనవంతుడు, గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప సైన్యము కలిగిన వాడు. అనేక విధాలుగా సొలొమోను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడుతాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. అనేక విధాలుగా సొలొమోను మనకు ఒక ఉన్నతమైన వాడిగా కనబడుతాడు. బైబిల్లో సొలొమోను వైభవము అని రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఏమని రాయబడిందని బైబిల్లో? సొలొమోను వైభవము. వైభవం అంటే ఏంటిదండి? అతనికి కలిగిన కీర్తి, పేరు, ప్రతిష్టలు, ధన సంపదలు కదా, ఇవన్నీ. ఈ సొలొమోనట తన జీవిత కాలంలో గొప్ప సంపన్నుడిగా ఉన్నాడు. ఈ సొలొమోను కొరకు నగరాన్ని కట్టించుకున్నాడు. ఇంకా ఈ సొలొమోను గురించి ఆలోచిస్తే అతడు 300 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. 700 మంది ఉపపత్నులను కూడా వివాహం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఇంకా సొలొమోను గమనించినట్లయితే ఈ సొలొమోను ఒక ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా, చాలా విస్తారమైనటువంటి విషయాలు కలిగిన వాడిగా కనబడతాడు. ఈ సొలొమోను కన్ను ఆశించిన దాన్ని, మనస్సు కోరుకున్న దాన్ని, సమస్తాన్ని చేశాడు. సొలొమోను అనుభవించింది, సొలొమోను చూడండి, సొలొమోను చెయ్యింది దాదాపుగా లేదు. ఇలా సొలొమోను చాలా విషయాలు చూసి అనుభవించి ఇవన్నీ చేసిన తరువాత ఈ సొలొమోను ఏమంటున్నాడు అంటే, ఇవన్నీ జరిగిన తరువాత తేలిన ఫలితార్థము ఏమిటంటే,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తప్ప మనుష్యునికి మరి ఏమీ మేలుకరంగా నాకు కనిపించట్లేదు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ సొలొమోను చాలా ధనవంతుడు. సొలొమోను బల్ల మీదనట దాదాపు లేనిదంటూ ఏది లేదు, అన్ని రకాల భోజన పదార్థాలు సిద్ధపరచబడి ఉంటాయి భోజన బల్ల దగ్గర. సొలొమోను బల్ల అంత పెద్దది. హల్లెలూయా. భోజన బల్ల. అసలు సొలొమోను కీర్తి కానీ, సొలొమోను వైభవము కానీ, సొలొమోను కట్టిన నగరము కానీ, సొలొమోనుకున్న జ్ఞానము కానీ చెప్పనాశక్యమైందండి. సొలొమోను జ్ఞానాన్ని వినటాకట ఆ కాలంలో భూదిగాంతముల నుండి మనుషులు వచ్చేవారట. భూదిగాంతముల నుండి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని గురించి, సొలొమోను మాటలను గురించి వినేవారు. అంత గొప్పవాడు. దాదాపుగా సొలొమోను సామెతలు రచించాడు, ప్రసంగి గ్రంథాన్ని రచించాడు, పరమగీతములు కూడా రచించాడు. మీరు సామెతలు బాగా చదివితే, ప్రసంగి గ్రంథం బాగా చదివితే అందులో అంత కూడా జ్ఞానం కనబడుతుంది. అనేక సంగతులను గురించిన మర్మాలు తెలియజేస్తాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అనేక సంగతులను గురించిన విషయాల్ని కూడా మాట్లాడుతాడు, తెలియజేస్తాడు. ఇలా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞానవంతుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. సొలొమోను చాలా విషయాలు తెలిసిన వాడిగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పక్షుల గురించి తెలుసుకున్నాడు, భూమిలో ఉన్న సమస్త విషయాలు తెలుసుకున్నాడు. చాలా విషయాలు ఆయన చాలా విషయాలు రాశాడు. అది చదువుతూ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత జ్ఞానం ఈ సామెతల్లో దాగి ఉందా, ప్రసంగ గ్రంథం దాగి ఉందా అనిపిస్తుంది. అంతటి జ్ఞానం ఉంది. అయితే ఇంత చూసి అనుభవించి చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సొలొమోను అంటున్న మాట ఏంటిదంటే, వీటన్నిటి ద్వారా నేనేమీ సంపాదించుకోలేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథాన్ని ఆయన ప్రసంగి గ్రంథం అంతా ఏమని చెప్తాడంటే, అంతా వ్యర్థము 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 అంటాడు. హల్లెలూయా. ఏమంటాడండి? అంతా వ్యర్థము 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 అంటాడు. ఎందుకంటే ఆయన అన్నీ చూశాడు, కానీ దేనిలో కూడా మనుషునికి మేలు కలుగునది ఏది కనబడకపోయేసరికి ఆయన ఏమన్నాడు? అంత వ్యర్థము అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంత వ్యర్థమే. మనుషుడు ఈ భూమి మీద పడు ప్రయాస అంతా వ్యర్థమే. ధనాన్ని సంపాదించడం వ్యర్థమే, ఆస్తులు కూడబెట్టడం వ్యర్థమే, రాజరికానికి వచ్చేవాడు వ్యర్థమే. ఇదంతా వ్యర్థము 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 అని లాస్ట్లో ఒక మాట ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇవన్నీ నేను చూశాను, అనుభవించాను, చేశాను, అన్నీ జరిగిన తర్వాత తేలిన ఫలితార్థము. స్తోత్రం చెప్పండి. ఏంటిదండి తేలిన ఫలితార్థం? ఏంటంటే ఒక మనుష్యుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట తప్ప అతనికి మేలు ఇంకేమీ లేదన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అతనికి మేలు అది తప్ప ఇంకేమీ లేదు, ఇంకే మేలు లేదు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ మేలు లేదుగా ఈ జీవితంలో నువ్వు దేవునికి భయపడటం తప్ప. అందుకని బైబిల్లో సొలొమోను అంటాడు, విస్తారమైన ధనమునుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషుడికి ధనం ద్వారా లాభం లేదు, ఆస్తుల ద్వారా లాభం లేదు, దేని ద్వారా లాభం లేదు, ప్రయోజనం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఉందనండి? దేని ద్వారా ప్రయోజనం లేదు, లాభం లేదు. ఒక మనుష్యుడు తన జీవిత కాలం అంతట్లో తాను కూడబెట్టిన ద్వారానో, దాచుకున్న ద్వారానో, అనుభవించిన దాని ద్వారానో తృప్తి పడితే బాగుండు. స్తోత్రం, హల్లెలూయా. అలా తృప్తి పడుతున్నాడా? అలా నెమ్మదిగా ఉంటున్నాడా? లేదండి. ఈ లోకంలో దేని ద్వారా మనుషునికి ప్రయోజనం లేదు, మేలు లేదు. దయచేసి బాగా ఈ విషయాలు గమనించాలి. ఒక వ్యక్తి బాగా తాగుతూ ఉన్నాడు, తను అనుకుంటున్నాడు ఈ తాగడం ద్వారానే నా జీవితం ముందుకు వెళ్తుందని. వాస్తవం చెప్పాలి అంటే తాగి 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 ఆయన ఏం సంపాదిస్తున్నాడండి? లాస్ట్కి ఏం సంపాదిస్తున్నాడు? అనారోగ్యము. అవునా కాదా? కడుపులో ఉన్నటువంటి అన్నీ పాడైపోతాయి. హల్లెలూయా. గుండె ఖరాబ్ అయిపోయిందని, లివర్ పాడైపోయిందని, లోపల ఉన్న ట్యూబ్స్ పాడైపోయినాయి అని, ఇక ఆ టైంలో తాగలేడు, తినలేడు, పడుకోలేడు, నిలబడలేడు, కూర్చోలేడు. హల్లెలూయా. పడుకుంటే నిద్ర రాదు, కూర్చుంటే కూర్చోలేడు, తింటే తినలేడు. భయంకరంగా మారిపోతుంది. నిజంగా యాతన పడి చచ్చిపోతారు.
ఈ త్రాగుబోతులు అంత్యదశ అలాగే ఉంటుంది. హల్లెలూయా. యాతన పడి చచ్చిపోతారు. దాని ద్వారా మనం దొరికింది ఏంటిది? హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు, బాగా తింటారు, తిని వాళ్ళకి తినడానికి అసలు తిండే ఉండదు. ఇక ఒకవేళ ఉన్నా తినలేరు. స్తోత్రం చెప్పండి. ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ 40 దాటింది, 35 దాటి 40 రాకముందే ఆల్రెడీ వీళ్ళకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, రకరకాల జబ్బులు వచ్చి మీద కూర్చుంటున్నాయి. డాక్టర్ అంటున్నాడు, బాబు నువ్వు అన్నం తినొద్దు, నువ్వు చికెన్ తినొద్దు, నువ్వు మటన్ తినొద్దు, మరేం తినాలి, గడక మంచిది తాగాలని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు తినడం ద్వారా తేలిన ఫలితార్థం ఏంటిది? ఏమీ లేదు. ఇంకెప్పుడు తినకుండా ఉండడమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం మిగలలే నీకు, ఇంకా ఇక ఎప్పుడు తినకుండా ఉండడం తప్ప మిగిలింది అంతే. ఇక అంటే తినడం ద్వారా కానీ, త్రాగడం ద్వారా కానీ, ఇంకేదో చేయడం ద్వారా కానీ ఈ మనుషుడికి ఏం లభిస్తుంది? ఏం సంపాదిస్తున్నాడు మనుషుడు తన జీవితంలో? దేన్ని తన జీవితంలో కలిగి ఉంటున్నాడు? సంగమా బిడ్డలారా, దయచేసి కొన్ని విషయాలు మీ మనసులోకి రానివ్వండి. దినం మనుష్యుడు ఈ లోకంలో దేన్ని అనుభవించినా, దేన్ని చేసినా, దేని వెనకాల పొరుగెత్తినా ఏ ప్రయోజనము లేదట. ఒకటి మాత్రం ప్రయోజనకరంగా ఉంది మనుషుడికి. అదేంటో తెలుసా? యెహోవాయందు భయభక్తులు కలిగి నడవడం మాత్రమే. హల్లెలూయా. ఒకటి మాత్రమే ప్రయోజనకరంగా ఉంది, ఏది లేదుగా. నువ్వు సంపాదించిన ఆస్తి ద్వారా ఏమైనా ఉందా అంటే, బైబిల్ ఆ సొలొమోను అంటాడు, ఒకడు ఆస్తి అంతా కూడబెట్టాడట, చాలా కూడబెట్టాడట. వాడు కూడబెట్టి దాన్ని అనుభవిస్తున్నాడు అంటే, లేదండి, వేరొకరికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? వేరొకరికి విడిచిపెట్టి. మరి వాడు సంపాదించే లాభం? వాడు అనుభవిస్తున్నాడా? హల్లెలూయా. వేరొకరికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. భూములే కానీ, జాగలే కానీ, ఆస్తులే కానీ. బిడ్డలారా, ఈ అనవసరమైన ప్రయాస ఇదంతా అనవసరమైన ప్రయాస, అనవసరమైన పొరుగు, అనవసరమైన వ్యర్థమైనటువంటి ఈ పరిస్థితులు, ఇవన్నీ కూడా మనుషుడు దేని ద్వారా కూడా ప్రయోజనం పొందలేడు. ఏది మనుషుడికి క్షేమకరం కాదు ఈ భూమి మీద. దేని వెనకాల పొరుగెత్తినా నువ్వు అనవసరంగా ప్రయాసపడుతున్నావు, అనవసరంగా కష్టపడుతున్నావు. అందుకే సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర, ప్రభువా నాకు ఎక్కువ ఆస్తి ఇవ్వకు, ఎందుకంటే బాగా తిని నిన్ను దూషిస్తానేమో. అలాగని చెప్పేసి నన్ను ఆస్తి లేనివాడిగా, బీదవాడిగా చెయ్యుకో. ఎందుకు? ఒకవేళ అలా ఉంటే కూడా దేవుడు నాకు అన్యాయం చేసిన నిన్ను దూషిస్తానేమో. మరి ఏంటి? ఏమీ లేదయ్యా, నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే, అన్న వస్త్రములు కలిగి ఒక మాదిరి జీవితాన్ని చేస్తూ తృప్తిగా బ్రతకాలనుకుంటున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఇది బెటరా, లేకపోతే ఏది బెటరా అండి? బాగా డబ్బు ఉందనుకో, ఒకవేళ నా హృదయము మారిపోద్దేమో. బైబిల్లో చాలామంది రాజులు ఎప్పుడు మారిపోయారండి? మరి బాగా డబ్బు, ఆస్తి, పేరు, ఘనత ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో డబ్బు ఉంటే కూడా హృదయం మారుతుంది కావచ్చు. అందుకే డబ్బు ఎక్కువ నాకు అన్నాడు. పోనీ బేదరికం అంటే, బేదరికం ద్వారా దేవాన్ని దూషిస్తానో ఏమో, బేదరికం కూడా వద్దు నాకు అన్నాడు. మరేం కావాలా? ఇటు బీదవానికి గాక, ఇటు ధనవంతునిగా గాక, మధ్యస్థంగా. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలనుకుంటున్నా ఆయన? లేదు అనే పరిస్థితి రావద్దు, అలాగని ఉందని తృప్తి కలగద్దు. స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మీద ఆధారపడి బ్రతకగలిగిన జీవితం ఉండాలి మనకెప్పటికీ. హల్లెలూయా. ఏ జీవితం ఉండాలట? దేవుని మీద ఆధారపడి బ్రతకగలిగిన జీవితం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి. దయచేసి సంగమా, దేవుని బిడ్డలారా, ప్రజలారా బాగా గమనించండి. ఇవన్నీ చూసిన సొలొమోను ఏమంటున్నాడు అంటే, వీటన్నిటి ద్వారా ఏ ఫలితం లేదు, ఏ లాభం లేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఒక మనుషుడు, అంతే. ఇది తప్ప ఏ లాభం లేదు మనుషునికి అన్నాడు. ఏమన్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అంతే. ఇంకా ఏమీ లేదు మనుషునికి అంతకంటే ఎక్కువ. ఒక మాట ఉంటుంది బైబిల్లో, చదవండి. సామెతలు 1:29. త్వరగా. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. చూసారా?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదట. ఎలా చెప్తున్నాడు? ఈ రోజుల్లో చాలామందికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంతగా ఇష్టం లేదు. కానీ చివరికి ఏంటి పరిస్థితి? అది మాత్రమే నీకు ఇచ్చిన భాగ్యం. హల్లెలూయా. ఎంత సంపాదించు, ఎంత కూడబెట్టు, ఎంత దాచిపెట్టు, ఎంత చేయగాక లాస్ట్కు సొలొమోను అంటాడు, ఏం లాభం లేదు, నాకు విస్తారమైన ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నగరాలు ఉన్నాయి, నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టా, ఎన్నెన్నో చేశా. ఇన్ని చేసినా చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే దేవునికి భయపడాలంతే, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలంతే. కానీ చాలామందికి అది ఇష్టం, చాలామందికి అది ఇష్టం. అది ఎప్పుడు ఇష్టమవుతుంది? హల్లెలూయా. అది ఎప్పుడు ఇష్టమవుతుంది? నువ్వు మంచాల పడి, హల్లెలూయా, లేవలేని పరిస్థితి వచ్చి, నీకు జబ్బులన్నీ ముదిరిపోయి, స్తోత్రం చెప్పండి, ఏం ముదిరిపోయి? జబ్బులన్నీ ముదిరిపోయి, ఇక నువ్వు తినలేవురా బాబు, తాగలేవురా బాబు, పడుకుంటే నిద్ర రాదురా బాబు, నీ పరిస్థితి అంతా ఏమీ లేదు, సావు కొరకు ఎదురు చూసుకుంటూ కూర్చోండు తప్ప అని చెప్పినప్పుడు మాత్రం అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తా అంటాడు వీళ్ళకి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడండి? అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఒక మాట చెప్పండి, అలా చావడం మంచిదేనా మనందరికీ? హల్లెలూయా. వెనుక ఒక అమ్మ ఉన్నది. రాత్రి మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటంటే, ఆ అమ్మట రజాకారుల టైంకే పెళ్ళయిందట ఆమెకి. స్తోత్రం చెప్పండి. బాబు మీ అత్తమ్మ ఉన్నదా? వచ్చిందా? వాళ్ళ అమ్మనే. మీరు చూడండి, ఆమె వెంట్రుకలు పూర్తిగా తెల్లగాలే, ఇంకా నల్లగానే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. 100 సంవత్సరాలు వచ్చినట్టు ఆమెకి. ఇప్పుడు చూస్తే 100 సంవత్సరాల్లో లేదా ఆమె. ఆల్రెడీ 100 దాటిందంటే ఆల్రెడీ. రజాకారులు అప్పుడే పెళ్ళి అయిందంటే ఇప్పుడు ఎట్లుండి? హల్లెలూయా. ఏమీ లేదు, ప్రశాంతంగా వచ్చాడ కూర్చున్నది, వాక్యం వింటే అర్థం చేసుకుంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక ప్రశాంతమైన జీవనం ఉండాలి మన జీవితంలో. లాస్ట్కి ముగింపులో ఆ జీవితం ఎవరికి ఉంటుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. ఎవరికట? తినే వాళ్ళకు ఉండదు, తాగే వాళ్ళకు ఉండదు. స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయభక్తులు అంటే నాకు ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం నీకు? తాగడం అంటే ఇష్టం, తాగే వాళ్ళంటే ఇష్టం. హల్లెలూయా. తిరగడం అంటే ఇష్టం, తిరిగే వాళ్ళంటే ఇష్టం. ఇక తిరిగే వాళ్ళు ఇష్టం, తాగే వాళ్ళు ఇష్టం, జల్సాలు చేసే వాళ్ళు ఇష్టం, రోడ్ల మీద అటు ఇటు ఉండే వాళ్ళు ఇష్టం, 4 చౌరస్తాల దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, బార్బరీ షాపుల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టే వాళ్ళంటే ఇష్టం. స్తోత్రం చెప్పండి. అలాంటి వారి కొరకు ఇష్టపడుతున్నావు నువ్వు. దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని యందు భయభక్తులు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేని వారు నిజంగా వారి గతి చాలా భయంకరంగా ఉండబోతుంది చివరికి. హల్లెలూయా. చివరికి వాళ్ళ గతి చాలా భయంకరంగా ఉండబోతుంది. కానీ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు గల వారి స్థితి ఏ విధంగా ఉండబోతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉండబోతుంది. 2 మాటలు మీ ముందు పెడతాను, దయచేసి విని ప్రయత్నపడండి. చదవండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వాక్యం చదవాలి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. సరిపోతుంది. బాగా వినండి ఇక్కడ. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియజేస్తాడట. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒకసారి అందరి చేతులెత్తి అందరూ చెప్పాలి, లాస్ట్ వాళ్ళు కూడా. యెహోవా మర్మము ఎవరికి తెలియజేయబడుతుందట? ఎవరికండి? ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి బ్రతుకుతారో వారికి ఆయన మర్మాన్ని తెలియజేస్తాడట దేవుడు. ఆయన మర్మం ఏంటిదండి? మర్మం అంటే రహస్యం. రహస్యం అంటే తెలియనిది. ఇంకా చెప్పాలి అంటే మన అంతరంగములో ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నదండి అది? చెప్పండి. మీ అంతరంగంలో ఉన్నది మీకే తెలుస్తుందా? ఇంకో మనిషిని తెలుస్తుందా?
మనుషుని అంతరంగం ఆ మనుషునికి తప్ప ఇంకో మనిషికి అర్థమైద్దా? చెప్పండి. అది రహస్యమైంది, నిగూఢమైంది, దాచబడింది, లోపల ఉండిపోయింది. స్తోత్రం చెప్పండి. అలాగే దేవుని హృదయములో కూడా, దేవుని మనస్సులో కూడా కొన్ని మర్మాలు ఉన్నాయట. ఏమున్నాయట? దేవుని మనస్సులో కూడా కొన్ని మర్మాలు ఉన్నాయి. దేవుని మనసులో మర్మాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? దేవుని మనస్సులో కూడా కొన్ని మర్మాలు ఉన్నాయి. ఈ మర్మాలు దేవుడు ఎవరికి తెలియజేస్తాడు అంటే యెహోవా యందు భయభక్తులు గల వారికే, అందరికి కాదు. హల్లెలూయా. చర్చికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు తన మర్మాన్ని విప్పడు. ఆ మర్మం తెలిస్తే నీ జీవితం ఇట్లుండదు మరి. హల్లెలూయా. ఆ మర్మం తెలిస్తే నీ జీవితం ఇట్లుండదు, నీ బ్రతుకు ఇట్లుండదు, నువ్వు ఇట్లుండవు, నీ పరిస్థితి ఇలా ఉండవు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు బ్రతికితే ఆయన తన మర్మాన్ని నీ ముందు ఏం చేస్తాడట? విప్పుతాడట. నీ జీవితం నీకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? నీ పరిస్థితులు నీకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? నీ జీవితం నీకు ఆగమ్య గోచారంగా ఉండడానికి కారణం ఏంటి? నా బ్రతుకంతా ఆగమ్య గోచారం అయిపోయింది, అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎటు వెళుతుందో, ఎలా వెళుతుందో ఏమీ తెలియట్లేదు నా జీవితం అని చాలాసార్లు నువ్వు బాధపడుతున్నావు చూసావా? తలపట్టుకొని కూర్చుంటున్నావు చూసావా? అసలు నా బ్రతుకు ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో తెలియట్లేదని దిగులు పడుతున్నావు చూసావా? ఎందుకో తెలుసా? నీకు మర్మం విప్పబడతలేదు. అసలు ఏడిదండి, నీకేం విప్పబడతలేదు? నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ మేలు బైబిల్లో ఉంది కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ కొరకు దాచిన మేలట నీకు బయలుపరచాలి. అది బయలుపరచబడాలి అంటే మరి నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? యెహోవా యందు భయభక్తులతో ఉంటే నీ కొరకు దేవుడు ఏం దాచాడో దాన్ని నీకు చెబుతాడు, వచ్చి తెలియజేస్తాడు, విప్పుతాడు వచ్చి. మరి నీకు భయభక్తులు లేవే, ఇష్టమే లేదా ఈ భయభక్తులు అంటే? కదా కదా. ప్రార్థన చేస్తున్నారా బ్రదర్ అంటే ప్రార్థన తప్ప అన్నీ చేస్తాను నేను అన్నాడు ఆయన నాతోటి. హల్లెలూయా. ప్రార్థన తప్ప అన్నీ చేస్తా పాస్టర్ గారు, ప్రార్థన తప్ప అన్నీ చేస్తా పాస్టర్ గారు. అరే ప్రార్థన తప్ప అన్నీ చేస్తానంటే చేసేదే ప్రార్థన. క్రైస్తవుడు ఇక ప్రార్థన తప్ప ఇక చేసేదే ఉన్నది బ్రదర్, అన్నీ చేస్తా. హల్లెలూయా. సరతి పోనీ బైబిల్ చదువుతున్నావా అని అడిగిన. మళ్ళా బైబిల్ తప్ప అన్నీ చేస్తా పాస్టర్ గారు మళ్ళీ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అరే వీడు మర్మమైనడు అనుకో, నాకు అర్థమైతే లేడు అసలే. ప్రార్థన అడిగితే ప్రార్థన తప్ప అన్నీ చేస్తాను అన్నాడు. పోనీ బైబిల్ చదువుతున్నావా అంటే బైబిల్ తప్ప అన్నీ చేస్తాను అంటాను మళ్ళీ. మరి ఇది చేసేది ఏమున్నదిగా? ఈరోజు చాలామంది ఎట్లున్నారు? హల్లెలూయా. అన్నీ చేస్తారట, చెయ్యాల్సింది చెయ్యరు. చెయ్యాల్సింది చెయ్యక నువ్వు ఎన్ని చేస్తే లాభం ఏంటి? హల్లెలూయా. చెయ్యాల్సింది చెయ్యకుండా నువ్వెన్ని చేసినా నీకు ప్రయోజనము లేదు బిడ్డ. ఈరోజు నువ్వు బాగా గమనించాలి మాటని. యెహోవా యందు భయభక్తులు పూనకుండా, యెహోవా యందు భయభక్తులు కలిగి నడవకుండా, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించకుండా నువ్వేం చేసినా దేవుని హృదయములో ఉన్న విషయము నీకు తెలియపరచబడదు. ఎంతవరకు దేవుడు తన హృదయాన్ని నీకు అర్థం చేయించడో అంతవరకు నీ జీవితం నీకు అర్థం కాదు, నీ బ్రతుకు నీకు అర్థం కాదు. నువ్వు ఆగమ్య గోచారంగా తిరుగుతూనే ఉంటావు భూమి మీద. స్తోత్రం చెప్పండి. తిరుగుతూనే ఉంటావు భూమి మీద. నీకు నెమ్మది ఉండదు, నీకు సుఖం ఉండదు, నీకు సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు. తింటే కడుపు నిండదు, పడుకుంటే నిద్ర పట్టదు, ప్రయాసపడతావు, ఏ లాభం దొరకదు. అయ్యో ఎందుకు ఇట్లా అవుతుంది నా జీవితం అంతా, ఎందుకు ఇలా అవుతుంది నా బ్రతుకంతా, ఎందుకు నా పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి అని కలవరపడుతున్నావు నీవు ఈ రోజున. తేలిన ఫలితార్థం ఒకటి బిడ్డ, దేవునికి భయపడతలేవు నువ్వు, అంతే. హల్లెలూయా. దేవునికి అంతే. నువ్వు దేవునికి భయపడాల్సింది పోయి దేవునికి భయపడతలేవు.
దేవుని యందు భయభక్తులు వారికి చెప్పండి ఇష్టం లేదట. ప్రార్థన చేయడం వారికి ఇష్టం లేదట. వాక్యం చదవడం వారికి ఇష్టం లేదట. మందిరానికి రావడం వారికి ఇష్టం లేదట. ఉపవాసం ఉండడం వారికి ఇష్టం లేదట. చేతులెత్తడం వారికి ఇష్టం లేదట. ఇష్టం లేదట. ఇష్టం లేదు అని రాయబడింది అక్కడ. వారికి ఇష్టం లేదు. ఈరోజు నీ జీవితంలో దేన్ని ఇష్టపడుతున్నావు? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడాన్ని ఇష్టపడుతున్నావా? లేకపోతే నీకు మర్మం ఇప్పబడదు. ఎవరికి దేవుని మర్మం తెలుసట? యెహోవా మర్మాన్ని దేవుడు ఎవరికి తెలియజేస్తాడు? మీకు విషయం చెప్తాను, బాగా వినండి. విస్తారమైన విషయం చెప్పను కానీ కొన్ని మాటలు చెప్తే తొందరనే పంపిస్తే వాళ్ళు మిమ్మల్ని. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు నెబుకద్నెజరు. ఏం పేరు? అనండి అనండి అనండి. నాలుక తిరుగుతుందా? అనండి గట్టిగా మరి. ఏం పేరు? ఈ రాజు రాత్రి పడుకున్నాడు, మంచిగా నిద్ర పట్టింది. నిద్రలో కలబడింది. నిద్రలో ఏం పడిందండి? మరి కళ్ళు నిద్రపోతున్నప్పుడే వస్తాయి ఎక్కువ. స్తోత్రం చెప్పండి. ఎంతమంది కళ్ళు పడుతున్నాయి? ఎంతమందికి రాత్రి పడుకున్నప్పుడు కలలు పడుతున్నాయి? కొంతమంది అంటారు, అయ్యా జీవి ఎక్కడెక్కడనో తిరుగుతుంది రాత్రి అంతా. జీవి పనిచేస్తలేదు, ఇంట్లో ఉంటలేదు. జీవి ఎక్కడెక్కడనో తిరుగుతుంది. మీ జీవి చల్లగుండా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో నిద్ర కూడా సరిగ్గా పోని పరిస్థితులు ఉన్నాయండి. నిద్రపోతే చాలు దయ్యాలే వస్తాయి వాళ్ళ కళ్ళన్నీ. చచ్చిపోయిన వాళ్ళు వస్తారు, ఇంత వరదలు కొట్టుకుపోతారట. హల్లెలూయా. వాళ్ళ ఇల్లు కూలి వాళ్ళ మీనే పడుతుందట. మళ్ళీ ఇవన్నీ కళలు వాళ్ళకి. నాకు అసలే కళలు పడతలేవు. హల్లెలూయా. నేను నిజంగా ఒకరోజు ప్రార్థన కూడా చేసుకున్నా, ప్రభా చాలామంది చాలా కళలు చెప్తాను లూకే, మా పాస్టర్ అయితే ఎప్పుడు చెప్తుంది, నాకు ఒక కళ చూపించావని ఆయన అని ప్రార్థన చేసిన. హల్లెలూయా. నాకు కూడా ఒక కళ చూపించావని ఆయన అని ప్రార్థన చేస్తే నాకు అసలు కళలు పడతలేవే. నాకు కళ పడ్డది అనుకో, అది కళ కాదు. ఎవరినైనా ఒక ఏదైనా సమస్య ఉంటే చూపిస్తారు వాళ్ళని తీసుకొచ్చి దేవుడు, అంతే. ఈ కళలు పడు అట్లాంటిది ఏమి ఉండదు. స్తోత్రం చెప్పండి. ఆ పడుకునే 4-5 గంటలు ఆ టైంలో కళలు పెట్టుకొని డిస్టర్బ్ చేసేది అంత ఏమి ఉండదు, ప్రశాంతంగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈయన పడుకున్నాడు, కళ పడ్డది. కళ చాలా భయంకరంగా పడ్డది. కళ ఎట్లా పడ్డదండి? చాలా భయంకరంగా భయాన్ని కలిగించే కళ పడ్డదండి. పాపం ఈ కళకు ఉలిక్కి పడలేసిండి ఈయన. కళకు ఏం చేశాడు? ఉలిక్కి పడలేసిండి, కూర్చున్నాడు. నిద్ర పడతలేదు అయ్యగారికి. కాళ్ళు రెక్కలు గడగడ వణుకుతున్నాయి. హల్లెలూయా. ఏమవుతుంది? కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి. భయం అవుతుంది. ఎప్పుడు తెల్లారుతుందని చూస్తూ ఉన్నాడు. తెల్లారింది. వెంటనే సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ దేశంలో జ్ఞానులను, గారడి విద్య గలవారిని, తత్వజ్ఞానులు అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చి నిలబడ్డారు. అందరి ముందు ఆ రాజు కూర్చొని చెబుతున్నాడు, అయ్యలారా, మీకు ఒక విషయం చెప్పడానికి ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటా విషయం అంటే, రాత్రి నేను పడుకున్నాను. స్తోత్రం చెప్పండి. రాత్రి నేను పడుకొనగా నాకు ఒక కల పడింది. ఆ కల నన్ను కలవర పెట్టడం ప్రారంభించింది. ఆ కల నన్ను కలవర పెడుతుంది అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ కల, నీ జీవితం నేను కలవర పెడుతుందా? బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. నీ జీవితం నిన్ను కలవర పెడుతుందా? నీ కళ నిన్ను కలవర పెడుతుందా? నీ బ్రతుకు నిన్ను కలవర పెడుతుందా? కలవరముతో నిండి ఉన్నావా? కలవరాలమయమైపోయిందా జీవితం అంతా? అర్ధరాత్రి నిద్ర పట్టగా లేచి కూర్చొని గడగడ వణికిపోతున్నాడు, కలవరపడుతున్నాడు. ఏమవుతుందో, నాకు ఇలాంటి కలబడిందేంటి అని ఉదయకాలం సమావేశం ఏర్పాటు చేసి జ్ఞానులను, తత్వజ్ఞానులు అందరినీ పిలిచి వారి ముందు చెబుతున్నాడు, అయ్యా రాత్రి కలబడింది. ఆ కళ నన్ను కలవర పెడుతుంది, నాకు నిద్ర రావట్లేదు. ఒకడు లేచి అన్నాడు, అయ్యా అదెంత భాగ్యమో, అదేం పెద్ద విషయము, త్వరగా కళ ఏంటో చెప్పండి. కళ చెప్తాం, దాని కళ భావాన్ని చెప్తాం అన్నారు. స్తోత్రం చెప్పండి. ఒకడు లేచేమన్నాడు, అదెంత పెద్ద భాగ్యం, సమస్య ఉన్నది అది పెద్దగా, కళ చెప్పండి ఏంటో, ఇట్టే తేల్చి పారేస్తాం దాని సంగతి ఏందో అన్నాడు. అప్పుడు రాజు నిదానంగా ప్రశాంతంగా ఏమన్నాడు తెలుసా? బాబు, రాత్రి కలబడ్డది వాస్తవం,
కళ నన్ను భయపెట్టింది వాస్తవం. స్తోత్రం చెప్పండి. ఆ కళను బట్టి నాకు నిద్ర పట్టకుండా ఉన్నది వాస్తవము, కాళ్ళు చేతులు గడగడలాడుతున్నది వాస్తవం, మీ ముందు నిలబడ్డది కూడా వాస్తవమే. కానీ ఆ కళ నేను మర్చిపోయినా అన్నాడు. ఏమన్నాడు? ఆ కళ నేను మర్చిపోయినా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అన్నాడు. భయంకరమైన మాట చెప్పిండు రాజు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. కళ చెప్పకపోయినా, కళ భావం చెప్పకపోయినా వీళ్ళందరినీ చంపెత్తా అన్నాడు. అసలే వాడు మూర్ఖుడు. నెబుకద్నెజర్ అంటే ఎవడండి? చెప్పండి. అంతే, మూర్ఖుడు వాడు. వాని మనస్సులో ఆలోచన వచ్చిందా అంతే, చేసేస్తాడు. హల్లెలూయా. మనసులో ఆలోచన వచ్చిందా అంతే, చేసేస్తాడు ఇక. అలాంటి మూర్ఖుడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? కళ చెప్పిండ్రా మంచిది, కళ భావం చెప్పిండ్రా మంచిది, లేకపోతే వీళ్ళందరినీ చంపేస్తా. ఇప్పుడు వణికేది ఎవరు వంత అయింది? ఇప్పుడు భయపడడం ఎవరు వంత అయింది? జ్ఞానుల వంత అయింది. గడ్డ వణుకుతున్నారు జ్ఞానులందరూ కూడా. స్తోత్రం చెప్పండి. రాజు ప్రశాంతంగా కూర్చున్నాడు. కళ చెప్పాలి మీరు బిడ్డ, కళ చెప్పకపోయినరా చంపేస్తా అనేసరికి ఇక భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా? ఈ మూర్ఖుడు ఇట్లా తయారైంది. వీని కళ భావం చెప్పమని చెప్తా, కానీ కళ ఎట్లా చెప్తాం? వానికి పడ్డ కళ, వానికి పడ్డ కళ మాకెట్లా అర్థమైద్ది? వానికి కలబడి వాడు మర్చిపోయి మేమేం చేయాలా? కళ పట్టుకొని కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఏ కళ చెప్పాలి? పోనీ ఏదో ఒకటి చెప్దాంలే, వాడిని తృప్తిపడవాడు వినడు. మరి ఎందుకు? ఆ కళ పడితే వాడు ఏమైపోయింది? రాత్రి నిద్ర పట్టలే, కలవరం అయిపోయిండు. ఏదో కళ చెప్పేసి తన భావం చెప్పేసి నడుతుంది. ఇప్పుడు అంత ఈజీగా నడవదు అసలే. మరి ఏం చేయాలా? ఎట్లా చెప్పాలా? ఏ విధంగా చెప్పాలా? ఏది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ భయముతో గడ్డ వణుకుతూ ఉన్నారు. ఆ జ్ఞానుల్లో దానియేలు ఉన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు కూడా ఉన్నారు. ఇదిగో దానియేలుకి సంగతి తెలిసింది. స్తోత్రం హల్లెలూయా. దానియేలు ఈ వార్త విన్నాడు. దానియేలు జ్ఞానులు చంపబడబోతున్న సంగతి విన్నాడు. వెంటనే రాజు సమ్ముఖానికి వచ్చాడు. రాజా, కళ చెప్తాను, కళ భావం చెప్తాను, కొంచెం సమయం అని అడిగాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. స్నేహితులను పిలిచాడు. అయ్యలారా, ఒక విషయం వినండి, భయంకరమైన ఉపద్రవం వచ్చేసింది. ఇదిగో ఈ దినమున మనము చంపబడకుండా కాపాడబడాలంటే మర్మములు బయలుపరచు దేవుడు మనకు ఆ మర్మాన్ని బయలుపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. మర్మములు బయలుపరచు దేవుడు ఆ మర్మమును మనకు బయలుపరచాలి. మరి బయలుపరచాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? 33వ అధ్యాయం ఏది ఇర్మియా గ్రంథం 3వ వాక్యం చదవండి. ఏం చేయాలో చెప్తా. 33:3 చదవండి. ఏం చేయాలో ఉన్నది అక్కడ. త్వరగా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని ఇదిగో ఈ మాట నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఏ సంగతులను? గూఢమంటే మళ్ళా రహస్యమే, మర్మమే. స్తోత్రం చెప్పండి. గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇది వాగ్దానం మనందరికీ. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నాకు మొరపెట్టు, నేనేం చేస్తానంటే రహస్యాలను, గూఢమైన సంగతులను నీకు బయలుపరుస్తా, నీకు తెలియజేస్తా. ఇప్పుడు దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి ఏమన్నాడు? ఈ రాత్రి దేవుని వలన కటాక్షము పొందునట్లుగా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. నువ్వు ప్రార్థన చేస్తాను నా దేవుడికి రాత్రంతా. స్తోత్రం హల్లెలూయా. నిజంగా ఎంతగా దేవునికి భయపడేవారో తెలుసా వీళ్ళు? హల్లెలూయా. ఎంతగా దేవుని ప్రేమించేవారో తెలుసా? ఎంతగా ప్రభు మీద ఆధారపడగలిగిన వారో తెలుసా? తమ జీవితంలో వచ్చిన సమస్య పరిష్కారం కొరకు దేవుని ఒక రాత్రంతా ప్రార్థన చేయుటకు తీర్మానం చేసుకున్నారండి వారు నలుగురు. స్తోత్రం చెప్తారా? ఈరోజు దేవుని సంగమా బిడ్డలారా, మీ జీవితంలో ఎదురైన సమస్యల కొరకు కుటుంబం అంతా కలిసి ఒక రాత్రంతా ప్రార్థన చేయడానికి తీర్మానం చేస్తున్నారా? ఎన్నడైనా
మా జీవితం దీవించబడతలేదండి, మా పరిస్థితులు మారుతలేవండి, దేవుడు మా దీవిస్తలేడండి, దేవుడు మా జీవితాన్ని కనికరిస్తలేడండి, దేవుడు అద్భుతం చేయట్లేదండి, మా జీవితాన్ని మలుపు తిప్పట్లేదండి, మా బ్రతుకును ఈ మాటలు చెప్పడానికైతే బాగానే చెబుతున్నావు, కానీ ఏ రోజైనా నిజముగా దేవుని ద్వారా నేను కృప పొందాలి, కటాక్షమును పొందాలి, దేవుడి దయ నా మీదికి రావాలి, మర్మమై ఉన్న విషయాలను దేవుడు నాకు తెలియజేయాలి, నా జీవితం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఆ విషయాలు దేవుడు నాతో మాట్లాడాలి అని ఉపవాసం ఉండి ఒక రాత్రి దేవుని సన్నిధికి వెళ్ళి ఎన్నడైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశావా? ఆ రోజు వాళ్ళు తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు చేతులెత్తి. హల్లెలూయా. రాత్రి పడుకున్నప్పుడు నెబుకద్నెజరు కలబడ్డది, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. రాత్రి పడుకున్నప్పుడు నెబుకద్నెజరుకు పడిన కళ ఇప్పుడు దానియేలు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు కనబడుతుందండి. హల్లెలూయా. ప్రార్థన ఎంత గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటను నువ్వు ఇష్టపడితే నీకు తెలియని మర్మమేం లేదు బిడ్డ, పెద్ద మర్మమేం లేదు. మన దేవుడి కంటే జ్ఞానవంతుడి భూమి మీద ఎవడున్నాడు? దేవుడు విప్పితే మూసేవాడు ఎవడున్నాడు? దేవుడు తెరిస్తే మూసేవాడు ఎవడున్నాడు? దేవుడు నీ కొరకు తెరిస్తే మూసేవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. దేవుడు తెరవాలి. హల్లెలూయా. మర్మాన్ని తెరవాలి, ద్వారాన్ని తెరవాలి, అద్భుతాన్ని తెరవాలి, ప్రతిదీ దేవుడు తెరవాలి. ఆ రోజు రాత్రి దేవుడు ఏం చేశాడు తెలుసా? నెబుకద్నెజరుకు పడ్డ కలని ఒక పిక్చర్ మాదిరిగా చూపించాడు దానియేలుకి. హల్లెలూయా. ఏం చేశాడండి? ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా ఇలా? ఎందుకు చేయడు? ఎందుకు చేయడు? ఎందుకు చేయడండి దేవుడు? తప్పకుండా. తెల్లవారింది, టకటకట వెళ్ళిపోయాడు, రాజును పిలిపించన్నాడు. రాజు వచ్చేసి నిలబడ్డాడు. అయ్యా ఏంటి విషయం? అయ్యా రాత్రి నీకు కలబడ్డది, మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు, ఆయన నాకు నీ మర్మమంతా తెలియజేశాడు. స్తోత్రం. హల్లెలూయా. మర్మమంతా తెలియజేశాడు, విషయమంతా నాకు చెప్పాడు. నీకు రాత్రి పడ్డ కళ ఇది, దాని భావము ఇది. ఇప్పుడు కళను కళ భావాన్ని చెప్పను మీకు, ప్రభు చిత్తమై తర్వాత చెప్తా. అది మర్మం. హల్లెలూయా. ఇప్పుడు అది మర్మం. కళ ఇది, కళ భావము ఇది, ఇది నిశ్చయము, ఇది నిజము అన్నాడు. ఇది నిశ్చయము, ఇది నిజము అన్నాడు. అంతే. ఇది నిశ్చయము, ఇది నిజము, ఇది నిజము అన్నాడు. ఎప్పుడైతే కలను కలభావాన్ని దానియేలు రాజుకు చెప్పాడో, సింహాసనం మీద కూర్చున్న రాజు టకటక సింహాసనం దిగి కిందికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. వచ్చి ఏం చేశాడు? హలో ఇట్లా ఎవరన్నా ఇట్లా ఇట్లా వచ్చి ఏం చేశాడు? సాష్టాంగ పడు, ఇట్లా ఇక్కడ నుంచి సాష్టాంగ పడు. నాయను పడుకో. రైట్. ఇటు దండం పెట్టు, ఇట్లా దండం పెట్టు. రైట్. ఇప్పుడు ఏమైండు? ఎవరు? ఏమైంది? రాజు. ఇప్పటిదాకా సింహాసనం మీద కూర్చొని చంపేస్తానని భయపెట్టిన రాజు టకటక దిగి వచ్చి ఎవరి ముందు సాగిలపడ్డాడు తెలుసా? దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేసిండు. సాష్టాంగ నమస్కారం చేసిండు. స్తోత్రం చెప్పండి. వాస్తవంగా చెరపట్టబడిన వాడు దానియేలు అయితే చెరపట్టిన వాడు నెబుకద్నెజరు. చెరపట్టబడిన వారెవరు? దానియేలు. చెరపట్టింది ఎవరు? నెబుకద్నెజరు. ఇప్పుడు చెరపట్టబడిన వాడెక్కడున్నాడు? నిలవబడుకొని ఉన్నాడు. చెరపట్టిన వాడెక్కడున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి భయపడితే నువ్వు ఎక్కడుంటావు? చెప్పండి. దేవునికి భయపడితే నువ్వు ఎక్కడుంటావు? నిలవబడి ఉంటావు. దేవునికి భయపడకపోతే ఎక్కడ ఉంటావు? చెప్పండి. ఈరోజు నువ్వు నిలబడాలా? దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేసి
దానియేలుకు పూజ చేస్తున్నాడు. దానియేలుని ఏం చేస్తాడు? అక్కడ ఒక మంచి మాట అంటాడు. ఆ మాట చదవండి. ఒక మంచి మాట అంటాడు, చదవండి. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి, నమస్కారం చేయట్నే పోకి, ఇప్పుడు ఇంకున్నది నీ స్టోరీ ఎంత. సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప. ఏం చేస్తాను? సాష్టాంగ నమస్కారం చేసి పూజ చేస్తాను. ఎవరిని? దానియేలుని ఏం చేస్తాడు? అమ్మ తల్లారా వినండి ఈ మాటలు, మిమ్మల్ని పూజించాలి మరి అందరూ. స్తోత్రం చెప్పండి. దానియేలుని ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈ రాజు? పూజించి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించి వినండి నైవేద్య ధూపములు దానియేలుకు వేయాలని ఆజ్ఞాపించి, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా 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 గట్టిగా. ఏమంటున్నాడు? ఈ మర్మములు నీవు బయలుపరిచావు, తెలియజేశావు కాబట్టి నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును. ఎవరెవరెవరు? మన దేవుడు ఎవరట? దేవతలకి. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు బాబిలోను దేశములో ఉన్న దేవతలకు అందరికీ ఆయన దేవుడైతే, యేసు ప్రభుల వారి దేవుడైతే, ఇప్పుడు నెబుకద్నెజరుకు దేవుడెవరు? దానియేలు. మామూలు విషయం కాదు మరి మర్మం అంటే. అర్థమైందా? అక్కడున్న దేవతలందరికీ దేవుడెవరు? మన ప్రభు అయినా కదా. ఈ లోక దేవతలందరూ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడెదరు. ఈ లోక దేవతలందరూ ఆయన ముందరా వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవాలి. వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవాలి. యేసు రాజుగా పాడు, కొట్టు చప్పట్లు. ఆమేన్. యేసు రాజుగా. ఆమేన్. బాగా వినండి. ఆ బబిలోను దేశములో ఉన్న దేవతలకి యేసయ్య దేవుడైపోయిండు, రాజుకి దానియేలు దేవుడైపోయిండు. హల్లెలూయా. నీవున్న ప్రదేశంలో నువ్వు దేవుడిగా మారాలి. ఏమన్నాడు తెలుసా మోషతో? నిన్ను నేను ఫరోకి దేవుడిగా నియమించానన్నాడు. హల్లెలూయా. మన జీవితం ఒక ఉన్నతమైనదిగా మారిపోవాలా. మన చుట్టుపక్కల వాళ్ళు మన దగ్గరికి రావాలి సలహా అడగడానికి. మనం కాదు పోయి వాళ్ళ దగ్గర సలహా అడగడం. మన చుట్టుపక్కల వాళ్ళు మన దగ్గర రావాలా. అయ్యా ప్రార్థన చేయండి, సలహా చెప్పండి, ఏం చేస్తే మా జీవితాలు దీవించబడతాయో ఒక్కసారి చెప్పండి అని మన దగ్గర రావాలి. దేవుడు జ్ఞానాత్మతో నింపాలి నిన్ను, వివేకముతో నింపాలి నిన్ను, బలముతో నింపాలి నిన్ను. అది ఎలా సాధ్యం? యెహోవా యందు భయభక్తులు. విసర్జించకు. దేవునికి భయపడుటను గూర్చి విసర్జించక విషయాన్ని, భయపడుటను ఇష్టపడు. గడ 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 వణికిపోవాలి ఆయన ఎదుట. హల్లెలూయా. ఆయన ఎదుట ఏం చేయాలి? మనం అందరము వణికిపోవాలి, భయపడిపోవాలి. దేవుని సన్నిధికి భయముతో 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 పరుగెత్తుకొని రావాలి. నువ్వు భయపడు, నీ జీవితంలో అందరూ భయపడ్డట్టుగా చేస్తాడు నీకు దేవుడు. చేయడా? ఇప్పుడు దానియేలు దేవునికి భయపడి ఆహారాన్ని తినకుండా శాఖాధాన్యాదులు తిన్నాడు. ఇప్పుడు రాజు దానియేలుకు భయపడుతున్నాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ దానియేలు మాట చెబితే చాలు గడగడ వణికిపోతున్నారు. దానియేలు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? రాజు తర్వాత నెక్స్ట్ స్థానంలో కూర్చున్నాడు. ఎందుకలా అయ్యాడు? దేవునికి నువ్వు భయపడు, నీకు ప్రకృతి భయపడుతుంది.
ప్రజలు భయపడతారు, రాజులు భయపడతారు, అధికారులు భయపడతారు. నా దేవుడు ఉన్నతమైన వాడు. అసాధ్యమైనది ఏది? చెప్పండి. ఎందుకు నువ్వు బలహీనమవుతున్నావు అంటే ఒకటే, దేవునికి భయపడతలేవు. అదొక్కటే లోపం నీ దగ్గర లోపం ఏంటి? నువ్వు దేవునికి భయపడు. సముద్రమా ఆగిపో అంటే ఏమవుతుంది? అంతే, భయపడుతుంది. పాయలు గమ్మంటే ఏమవుతుంది? అయిపోతుంది. యోర్దాను వెనకకు వెళ్ళిపోతుంది. ఒక నరుని ప్రార్థన దేవుడు వినట సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒక దినమెల్లా అస్తమింపకుండా ఆపేశాడు. ఒక రోజంతా సూర్య చంద్రులు ఆగిపోయారండి అస్తమించకుండా. ఎందుకు? ఒక మనుషుని ప్రార్థన. ఎవరా మనుష్యుడు? దేవునికి భయపడువాడు. ఎవరట? ఈరోజు నువ్వు దేవునికి భయపడు వాడిగా మారితే నీ భవిష్యత్తును దేవుడు మామూలుగా నిలబెట్టాడు. మామూలు కూడా నీ జీవితం, నీ భవిష్యత్తు ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు నడిపించబడతావు, శ్రేష్టమైన స్థితిలోకి నడిపించబడతావు. భయపడాలంతే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదమ్మా. నిన్ను ప్రభు ఏదో ₹1,00,00,000 తెచ్చి నాకు ఇయ్యని పిలుస్తలేదు నిన్నేమి. నీ ₹1,00,00,000 వద్దు, ఏమొద్దు, నువ్వు భయపడు కావాలి దేవుడికి. ఏది వద్దు, నువ్వు భయపడాలా. నువ్వేం చేయాలా? భయపడాలంతే. నువ్వు భయపడు, ప్రభు నీతో ఉండబోతున్నాడు. దానియేలుతో ఉన్నాడు, మర్మాలను తెలియజేశాడండి. అసలు ఆ దేశంలో నెబుకద్నెజరు దేశం ఆస్థానం ఎంతని మొత్తం? 1-2 దేశాలు అయినాయి. 127 దేశాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అది నాన్న అంతమంది జ్ఞానులు ఉన్నారు, వేల మంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానుల్లో ఎవరికి మర్మం తెలియపరచబడలా. ఎవరు తెలియపరచబడ్డది? ఒక్క దానియేలుకి. ఎందుకో? దేవునికి భయపడువాడు దానియేలు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడు వ్యక్తి అయితే నీకు అన్ని తేటగా దేవుడు చూపిస్తాడు. అన్ని విషయాలు ఎలా చూపిస్తాడు దేవుడు నీకు? తేటగా. అసలు నీ భవిష్యత్తు నీకు తేట కనబడుతుంది, ఒక పిక్చర్ మాదిరిగా. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడక చీకట్లోకి, అంధకారంలోకి వెళ్ళి నలిగిపోతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. ఈ పరిస్థితి నీ జీవితంలో మార్చబడునుగాక. ఈ దినం దేవునికి భయపడటకు నిన్ను నీవు అప్పగించుకో. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. మోకాళ్ళ మీదకి రండి. ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఇది నాన్న అప్పగించుకుందాం, యథార్థంగా అప్పగించుకుందాం. ఎవరైతే యథార్థముగా అప్పగించుకుంటారో వారి జీవితంలో దేవుడు ఈ మధ్యాహ్నం కార్యం చేయబోతున్నాడండి. ఎవరు యథార్థంగా అప్పగించుకుంటారో వారి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. యథార్థంగా అప్పగించుకుందాం. దయచేసి దిక్కులు చూడకు, కళ్ళు తెరవకు. ఇది ఒక మంచి అవకాశం, తరుణం, సమయం. నీకు ఇది నిన్ను ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మరొకసారి ఈ సంవత్సరాంతమందు దేవునికి భయపడగలిగిన మనస్సు నాకుండిన మేలు, నేను ధన్యునిగా మారిపోతానని ఒక తీర్మానంలోకి రా. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ దేవుని కృపని మీదికి దిగిరాబోతున్నది. దయచేసి రండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. మొరపెట్టండి దేవుడికి. స్తోత్రం. చెయ్యి ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు మౌనంగా ఉంటే దేవునికి